శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమః. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేటి ఆధ్యాత్మిక ప్రసంగంలో భాగంగా ఇంకొక గొప్ప అంశాన్ని, తాత్విక విచారాన్ని మీ ముందు తీసుకువస్తున్నాను. నేటి ఎపిసోడ్ యొక్క అంశం ఏంటంటే, తొలి పూజ గణపతికే ఎందుకు అనేటువంటి విషయాన్ని, దాని వివరణను, దానిలో ఉన్న యోగ తత్వాన్ని మీకు వర్ణించే ప్రయత్నము చేస్తాను. చూడండి మిత్రులారా, మన సనాతన ధర్మములో ఏ పూజాది క్రతువులు చేసుకున్నా గణపతికి తొలి పూజను చేస్తాము కదా. గణాధిపతి అంటారు. ఈ గణపతికి తొలి పూజ ఎందుకు అనేదానికి శాస్త్రంలో గొప్ప విచారము, గొప్ప ఇతిహాసం చెప్పబడి ఉంది. మనము నేడు యోగతత్వం ద్వారా మనం ఈ విషయాన్ని గమనిద్దాము. గణపతి, గౌరీ, గణాంబిక పూజలు చేసిన తర్వాతనే కదా ప్రధాన మండపంలోకి వెళ్తాము. మిత్రులారా, ఇక్కడ గమనించండి, దీనిలో గొప్ప యోగతత్వం ఉంది. ఎలాగైతే ఒక పూజ చేసుకునేటప్పుడు మండపాన్ని ఏర్పాటు చేసుకొని, మండపాన్ని నిర్మించుకొని, మొదట గణపతి గౌరీలను పెట్టి, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, ఆ విధంగా పరివారాన్ని పెట్టుకొని ప్రధాన దేవత దగ్గరికి వెళ్తాం కదా. మిత్రులారా, ఒక్కటి గమనించండి, యోగిక కోణంలో చూస్తే మన దేహమే దేవతా మండపము, దేహమే దేవాలయము, జీవుడే సనాతన దైవము అని చెప్పి శాస్త్రం చెప్పింది కదా మిత్రులారా. మన దేహమే ప్రధాన దేవత యొక్క మండపము. మన దేహములో సర్వ దైవిక శక్తులన్నీ కూడా ఈ షట్చక్రాలలో ఉన్నాయి. ఈ ఏడవదైనటువంటి సహస్రార చక్రమే సాక్షాత్తు ప్రధాన దేవత యొక్క మండపం, విశ్వశక్తి యొక్క మండపం. ఈ దేహం అనేటువంటి మండపములో తొలి చక్రము ఏది అంటే మూలాధార చక్రము. దానిలో ఉన్నటువంటిదే గణపతి. గణపతి అథర్వ శీర్షంలో చెప్పబడి ఉంటుంది మిత్రులారా, మూలాధార స్థితోసి నిత్యం అని చెప్పి. అంటే మన మూలాధార చక్రములో ఉన్నటువంటి కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకొని సర్పిలాకారంలో పాము చుట్టల మాదిరి ఉంటుందని చెప్పి యోగ శాస్త్రము చెబుతుంది. ఈ 3.5 చుట్లు ఏంటో తెలుసా? ఆ, ఊ, మా, అనేటువంటి మాత్ర. ఆ, ఊ, మా 3 చుట్లు, అనేటువంటి మాత్ర బిందువు. ఈ 3 కలిస్తేనే ఓం అనేటువంటి శబ్దము. నేను ఈ మధ్యలో విన్నాను, శబ్దానికి ఆకారాన్ని ఇచ్చేటువంటి ఒక ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా శబ్దాన్ని, దాని శబ్ద తరంగాలను ఒక ఆకారంగా మారిస్తే గనక ఓం అనేటువంటి దాన్ని ఉచ్చరించినప్పుడు ఒక రకమైన ఓంకారం యొక్క ఆకృతి వచ్చిందని, పొడవాటి తొండము, విశాలమైనటువంటి ఉదరము, ఒక గణపతి ఆకారం ఉందని చెప్పి నేను ఎక్కడో చదివాను, విన్నాను కూడా మిత్రులారా. అంటే మన మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ఓంకారమే మహాగణాధిపతి. మూలాధార స్థితోసి నిత్యం అంటారు. సరే, ఈ రహస్యము తెలియకున్నా పూజాది క్రతువులలో తొలి పూజ గణపతికి చేసినా పుణ్యమే. కానీ ఈ యొక్క యోగ రహస్యాన్ని తెలుసుకొని చేస్తే గనక అత్యంత భక్తి శ్రద్ధల చేత మన మూలాధారాన్ని కంపింపజేసుకోవచ్చు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి, ఆజ్ఞాచక్రము, సహస్రారము. ఇది దేహ మండపములో ఉన్నటువంటి దైవిక శక్తుల యొక్క ఆరాధన, అదే యోగము. దీనికి ప్రతిబింబమే మనము బయట ఏర్పాటు చేసినటువంటి పూజా మండపము. దానిలో తొలి పూజ గణపతికి ఏ సాధకుడైనా సాధనను మొదలు పెడితే తొలి ఆధ్యాత్మిక ప్రకంపనాలు మూలాధారాన్ని స్పృశిస్తాయి. అక్కడి నుంచి ఊర్జ, అక్కడి నుంచి కుండలిని శక్తి స్వాధిష్టానానికి, మణిపూరానికి, ఈ విధంగా పైకి పైకి కుండలిని శక్తి ప్రాకి చివరికి సహస్రారంలో ఉన్నటువంటి అనంతమైన దైవిక తత్వాన్ని తగిలి అప్పుడు సాధకుడే దేవతగా మారతాడు. అందుకే తొలి పూజ గణపతికి. ఈ రహస్యము తెలియకుండా మీరు ధ్యానము, సాధన, జపయోగాలు చేసినా తొలి పూజ గణపతికే వెళ్తుంది. ఎందుకంటే సాధకుడి యొక్క ఉద్ధారణ ప్రారంభమయ్యేది మూలాధారము నుంచే. మీకు తెలియకుండా మూలాధారమే ప్రకంపనలు తొలిగా స్వాగతిస్తాయి. అదే గణపతికి తొలి పూజ అనేటువంటి తాత్విక రహస్యం. మిత్రులారా, గణేశ ఆరాధన గురించి గణేశ పురాణములో
ఎంతో చక్కటి మార్గాలు చెప్పారండి. గణేశ సపర్యా పద్ధతి అనేటువంటి గ్రంథములో కూడా చాలా గొప్ప గొప్ప గణేశ సాధన రహస్యాలు చెప్పారు. రుద్రయామళము అనేటువంటి తంత్రములో ఈ గణేశ సపర్యా విధానం అనేటువంటి గ్రంథము అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. దీనిలో చెప్తారు స్వామి, అందుకే మిత్రులారా, గణేశుడు అపార కరుణా సింధు, గొప్ప బుద్ధికి చిహ్నము అతడు. ఎవరు గణేశుణ్ణి ఉపాసిస్తారో వారికి బ్రహ్మజ్ఞానము దొరుకుతుంది, వాళ్ళు బ్రహ్మైక్య సిద్ధిని పొందుతారు. దీని సందేహము లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు మిత్రులారా, రుద్రయామళము నుంచి తీసుకోబడ్డటువంటి గణేశ సపర్యా పద్ధతి అనేటువంటి గ్రంథంలో ఉన్నది. దీనిలో ఈ గ్రంథములో గణేశ కవచము గురించి ఒక మాట చెప్తారు మిత్రులారా. ఈ గణేశ కవచములో ఒక మాట ఉంటుంది, ఒక చక్కటి నిరూపణ ఉంటుంది. ఏమని అంటే, ఇతీదం కవచం దివ్యం బ్రహ్మ విద్యా కలేవరం గోపనీయం ప్రయత్నేన యదిచ్ఛేదాత్మనః సుఖం. ఇతీదం కవచం దివ్యం బ్రహ్మ విద్యా కలేవరం గోపనీయం ప్రయత్నేన యదిచ్ఛేదాత్మనః సుఖం అని చెప్పి ప్రమాణము ఈ కవచంలో. ఇతీదం కవచం దివ్యం బ్రహ్మ విద్యా కలేవరం అంటే సాక్షాత్తు గణేశ విద్యయే బ్రహ్మ విద్య. అహం బ్రహ్మాస్మి అని సాధకుడు తన స్వాత్మానుభవము పొందేటువంటి ప్రజ్ఞ, ఈ మహాప్రజ్ఞావతరణ ఈ గణేశ విద్య వల్ల ప్రాప్తి అవుతుంది. గణేశ విద్యనే బ్రహ్మ విద్య. ఈ యొక్క రుద్రయామళం నుంచి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఈ వస్తువు పేరు ఇది, ఈ వస్తువు యొక్క రూపవర్ణన ఇది, ఈ వస్తువు ఈ రకంగా నిర్మించబడ్డది, ఇదంతా తెలవాలంటే బుద్ధి, విచక్షణ, జ్ఞానము కావాలి కదా మిత్రులారా. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గణపతి అయినప్పుడు సాక్షాత్తు అతన్నే కనుక మనం స్మరిస్తే అతడిచ్చే జ్ఞానం ఏంటో తెలుసా? ఈ మామూలు వస్తు విచక్షణ జ్ఞానముతో పాటు బ్రహ్మజ్ఞానాన్ని కూడా ఇవ్వగలడు. అందుకే గణపతికి తొలి పూజ దీనిలో చెప్పబడ్డటువంటి రహస్యము. అందుకే ఏ పూజ చేసినా తాదాత్మ్య భావన చేత గణపతికి తొలి పూజ చెయ్యాలి. ఈ రహస్యము తెలుసుకొని చేస్తే ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది. తొందరగా పూజ యొక్క, వ్రతం యొక్క, క్రతువు యొక్క సిద్ధి మనకు చేకూరుతుంది. ఇది ఈ ప్రసంగాన్ని చేయడంలో నా యొక్క ముఖ్య ఉద్దేశము. ఇదే గణేశ సపర్యా పద్ధతిలో, గణేశ కవచంలో ఫలశ్రుతిలో చెప్పబడి ఉంటుందండి. దీనిలో మనం చక్కగా గమనిస్తే గణపతికి రాత్రి చేసే సాధన గురించి దీనిలో చెప్పబడి ఉంది. ఏమని చెప్పారు? చవితి శుక్రవారము రోజు గనక ఏ రోజు ఈ యోగము కలిసి వస్తుందో ఆ రోజు రాత్రి గణేశ కవచాన్ని 101 మార్లు పారాయణ చేసి ఎర్ర వస్త్రాలు కట్టుకొని గణేశుని యథావిధిగా ధ్యానించి పూజించి చవితి శుక్రవారం వచ్చినటువంటి ఈ యొక్క సంయోగంలో, ఈ యొక్క యోగములో, ఈ యొక్క శుభ గడియలలో గణేశుడి యొక్క కవచాన్ని 101 మార్లు పారాయణము చేస్తే సర్వదేవతల అనుగ్రహము దొరుకుతుందని చెప్పి ఈ రహస్యం చెప్పబడి ఉంది. దీన్ని బట్టి కూడా ఏం చెప్పుకోవచ్చు మనము? ఒక్క గణేశుని యొక్క అనుగ్రహాన్ని పొందామా సర్వదేవతల అనుగ్రహము పొందినట్లే. అంతటి విశేషమైనటువంటిది గణేశ సాధన, గణేశ ఉపాసన. మూలాధారంలో ఉన్నటువంటి గణేశ తత్వము. అందుకే మూలాధారంలో ఉన్నటువంటి బీజము లం బీజము, ఇది పృథ్వీ తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది మూలాధారం అని చెప్తారు యోగ శాస్త్రములో. అందుకే మిత్రులారా, గణేశుణ్ణి ఆదిగా పూజించడం వల్ల యోగిక కోణంలో చూస్తే ఇన్ని గొప్ప అద్భుతమైనటువంటి ఫలాలు మనకు దొరుకుతాయని చెప్పి తెలియపరచాలని ఈ యొక్క ప్రసంగాన్ని చేయడం జరుగుతుంది. అందుకే మిత్రులారా, గణపతిని పూజించండి. గణేశ అనుగ్రహాన్ని పొందిన వాడికి ప్రాపంచిక విషయ జ్ఞానముతో పాటు అలౌకికమైన బ్రహ్మజ్ఞానము కూడా దొరుకుతుంది, ఆత్మజ్ఞానము కూడా దొరుకుతుంది. తద్వారా స్వాత్మానుభూతిని పొందవచ్చు, ఏకరస దివ్యానుభూతిని పొందవచ్చు అని తెలియపరుస్తూ గణేశుడికి ఒక్కసారి నమస్సులు తెలియజేద్దాం. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. స్వస్తి. మీ శివప్రసాద శాస్త్రి.